వెల్కమ్ టు herixcomputervidya.com. వివర్స్ చూడండి, మీరు నా వీడియోస్ని మీరు హెచ్డి క్వాలిటీలో కావాలి అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీ సెట్టింగ్ ఆప్షన్స్లో మీకు క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. క్వాలిటీ ఆప్షన్లో ఇక్కడ మీరు 720 పెట్టడం ద్వారా మీరు నా వీడియోస్ని హెచ్డి క్వాలిటీలో చూడవచ్చు. ఓకే, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే డైరెక్ట్గా మీ అకౌంట్కి డైరెక్ట్గా యాక్సెస్ అవుతాయి. ఓకే, ఈరోజు చూడండి, ఎంఎస్ ఆఫీస్లో ఆఫీస్ బటన్లో ఉన్న ఫైల్ మెనూ ఆప్షన్స్, ఎడిషనల్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీకు హోమ్ ట్యాబ్లో ఉన్న క్లిప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. వ్యూవర్స్ చూడండి, ఈరోజు మనం సేవ్ యాజ్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఈ ఫైల్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కొత్త డాక్యుమెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించాను కదా. ఇక్కడ దాకా మీకు వస్తుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్ గురించి చూద్దాం. ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఇంకా డాక్యుమెంట్ సేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నాక సేవ్ యాజ్ అనే ఆప్షన్ గురించి వెళ్దాం. ఇప్పుడు నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ ఎలా చేసుకుంటున్నాను అంటే, ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సేవ్లోకి వెళ్ళగానే ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్లో మీకు ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? నాకు ఇక్కడ డాక్యుమెంట్స్లో సేవ్ అవుతుంది. ఓకే, డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. నేను డాక్ 5 అని ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను. నాకు ఇది ఫైల్ నేమ్ ఇది సేవ్ అయింది. చూడండి, ఇక్కడ మీకు టైటిల్ బార్లో చూడండి డాక్ 5 అని చూపిస్తుంది టైటిల్ బార్లో. ఓకే, ఇది సేవ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఈ ఆఫీస్ బటన్లో సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఎందుకు, ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది. సేవ్ యాజ్ బటన్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఇది మై డాక్యుమెంట్స్ సేవ్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ని. అలా కాకుండా ఇదే డాక్యుమెంట్ సేమ్ ఇదే డేటా ఇదే డాక్యుమెంట్ని మీరు మై డాక్యుమెంట్స్లో కాకుండా అదర్ లొకేషన్స్, వేరే లొకేషన్ మీ డెస్క్టాప్ మీద కానీ ఎక్కడన్నా మీ లోకల్ డిస్క్ అంటే మై కంప్యూటర్లోని లోకల్ డిస్క్లో కానీ మీకు ఇదే ఫైల్ సేవ్ చేసుకోవాలి అంటే మీరు సేవ్ యాజ్ అనే ఆప్షన్ని అందుకు యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు సేవ్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీకు సేవ్ యాజ్ అనే ఆప్షన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అడుగుతుంది. ఓకే, ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను ఇదే పేరుతో ఇస్తున్నాను. ఇక్కడ లొకేషన్ ఇక్కడ మార్చండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. డెస్క్టాప్ అని, మై డాక్యుమెంట్స్ అని, ఇవన్నీ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇది ఏమిటంటే, మీకు ఆల్రెడీ ఇదేంటో మీకు మన ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఇది స్క్రోలింగ్ బార్ అంటారు దీన్ని. ఓకే, ఈ స్క్రోలింగ్ బార్తో మనం అప్ అండ్ డౌన్ డ్రాగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, డెస్క్టాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫైల్ నేమ్ అనేది ఉంటుంది. ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసి మీకు సేవ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది డెస్క్టాప్ మీద సేవ్ అయిపోయింది. ఒకసారి నేను చూస్తున్నాను, ఒకసారి ఇది మినిమైజ్ చేసి ఇక్కడ డెస్క్టాప్ మీద చూసినట్లయితే ఇక్కడ చూడండి, డాక్ 5 అనే ఫోల్డర్తో ఒక ఫైల్ నేమ్తో ఇది క్రియేట్ అయిపోయింది. వారి డాక్యుమెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సేవ్ యాజ్ ఆప్షన్ ద్వారా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007 కాకుండా మేము ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2003ని కూడా వాడుతున్నట్లయితే మీరు ఈ ఫైల్ ఇప్పుడు మీరు సేవ్ చేశారు కదా, మీ ఈ ఫైల్ అనేది మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003లో ఓపెన్ చేసినట్లయితే, ఈ ఎంఎస్ ఆఫీస్ 2007 ఫైల్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ 2003లో ఓపెన్ చేసినట్లయితే మీకు ఇది ఓపెన్ అవ్వదు. ఓకే, మీరు దేంట్లో చేశారు? మీరు 2007లో చేశారు ఎంఎస్ వర్డ్. మీరు ఓపెన్ చేసేదేమో ఎంఎస్ వర్డ్ 2003. బట్ ఈ వెర్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీకు అది ఈ 2007లో ఫైల్ మీకు ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2003లో ఓపెన్ కాదు. మీరు ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆఫీస్ బటన్ ఉంది కదా, ఈ ఆఫీస్ బటన్లో ఇక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ యాజ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి, వర్డ్ 97 to 2003 డాక్యుమెంట్ అని ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్లో వర్డ్ 97 to 2003 క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ యాజ్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఓకే, ఇది వర్డ్ ఇప్పుడు ఇది ఎందుకు అంటే, ఈ సేవ్ యాజ్ అనే ఆప్షన్లో ఈ వర్డ్ 97 2003 ఎందుకంటే, ఇప్పుడు మీరు ఈ 2007 డాక్యుమెంట్ని
2007 డాక్యుమెంట్ని 2003లో ఓపెన్ చేయాలి. అంటే ఇది కంపాటబుల్ మోడ్లో మనం సేవ్ చేయాలి ఈ ఫైల్ని. ఓకే, కంపాటబుల్ మోడ్ ద్వారా, కంపాటబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ కంపాటబుల్ మోడ్లో సేవ్ చేయడం ద్వారా మీరు 2007లో ఓపెన్ చేయొచ్చు అండ్ 2003లో కూడా ఇదే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ బోత్ వెర్షన్స్లో ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సేవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ వర్డ్ 97 2003ని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీకు సేవ్ అని అడుగుతుంది. ఇది మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ ఫైల్ నేమ్ ఇచ్చేసి మీరు సేవ్ కొట్టండి. ఇక్కడ నాకు ఈ డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి టైటిల్ బార్లో నాకు ఏమని చూపిస్తుంది అంటే డాక్5 కంపాటబిలిటీ మోడ్ అని చూపిస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ ఫైల్ అనేది మీకు ఈ బోత్ వెర్షన్స్లో ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే ఈ 2007లో ఓపెన్ అవుతుంది, 2003లో కూడా ఓపెన్ అవుతుంది. MS Word 2003లో ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి మీకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. ఈ రైట్ సైడ్లో ఇవన్నీ ఏంటంటే మీరు రీసెంట్గా చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఓకే, మీరు ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇది ఎందుకు అంటే మీరు ఏదైనా ఫైల్ ఓపెన్ చేయడానికి ఏం చేస్తున్నారు, ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఓపెన్లో క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా. అలా కాకుండా మీరు ఇక్కడ డైరెక్ట్గా రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా ఒకసారి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. చూడండి అట్లా. ఓకే, ఇన్స్టెంట్గా మీకు ఆ రీసెంట్ ఫైల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మీరు మళ్ళీ ఓపెన్ అంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి దాని ఫైల్ లొకేషన్ చూసి దాన్ని నెతికి అన్ని చేసుకుని కంటే ఈ రీసెంట్ ఫైల్స్లోనే మనం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం ఈ ఫైల్స్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అని ఇంకా మిగిలిన ఎడిషనల్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు చూద్దాం. ఓకే, ఈరోజు ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఉన్న క్లిప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇదంతా ఏంటిది, దీని అంతటిని ఏమంటారు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, దీని రిబ్బన్ అంటారు. ఓకే, దీని రిబ్బన్ అంటారు దీని అంతటిని. ఇక్కడ ఈ రిబ్బన్లో అంటే ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ అని, ఇన్సర్ట్ ట్యాబ్ అని, పేజ్ లేఅవుట్ అని, రిఫరెన్స్ అని, ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. ఓకే, ఈ ట్యాబ్స్లో మనకి ఇవేంటంటే మరి గ్రూప్స్ ఇది క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం క్లిప్ బోర్డ్ గ్రూప్ గురించి చూద్దాం. ఇక్కడ నేను శాంపుల్గా ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. శాంపుల్గా ఒక టెక్స్ట్ తీసుకోవడానికి మీకు కమాండ్ ఒకటి చెప్పాను కదా, ఆ కమాండ్ యూస్ చేసి మనం శాంపుల్ టెక్స్ట్ అనేది తీసుకొద్దాం. అక్కడ కమాండ్ ఏంటో ఒకసారి మరీ చూడండి. ఈక్వల్ టు RAND RAND బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను ఇక్కడ నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ మౌస్తో నేను దీని మీద డ్రాగ్ చేస్తుంటే నాకు ఇక్కడ సెలెక్ట్ అవుతుంది టెక్స్ట్ అంతా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్లో. టెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కింద ఇదంతా చూడండి ఏమవుతుంది, సెలెక్ట్ అవుతుంది. దీన్ని సెలెక్టింగ్ అంటారు. ఓకే, సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి ఏం అప్లై చేయాలన్నా, ఫాంట్ అప్లై చేయాలన్నా, స్టైల్ అప్లై చేయాలన్నా, కలర్ అప్లై చేయాలన్నా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా మీరు చేశారు అంటే అది అప్లై కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేయాలి దీన్ని అంటే మీరు ఇక్కడ మౌస్లో లెఫ్ట్ క్లిక్ని నొక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి లాస్ట్ దాకా, లాస్ట్ని వదలండి, అప్పుడు సెలెక్ట్ అవుతుంది ఇట్లా. ఓకే, మీరు అలా కాకుండా మీరు కీబోర్డ్లో చేయాలి అంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ ఉంటుంది. షిఫ్ట్ బటన్ని నొక్కి పట్టుకుని ఇక్కడ కీబోర్డ్లో మిడిల్లో నావిగేషన్ కీస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ అని. ఓకే, ఈ షిఫ్ట్ కీని పట్టుకుని ఇప్పుడు సపోజ్ నా కర్సర్ ఎక్కడ ఉంది, దీని కర్సర్ అంటారని చెప్పుకున్నాం కదా, ఇది కర్సర్. ఓకే, ఇక్కడ ఈ కర్సర్ ఎక్కడ ఉంది, నాకు లాస్ట్లో ఉంది. ఇక్కడ లాస్ట్లో ఉంది కాబట్టి నేను షిఫ్ట్ కీని పట్టుకుని ఒకసారి లెఫ్ట్కి ప్రెస్ చేయండి. లెఫ్ట్ నావిగేషన్ కీని ప్రెస్ చేసి ఇక్కడ మీకు సేవ్ ఇక్కడ చూడండి సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ కీ పట్టుకుని కంపల్సరీ షిఫ్ట్ కీ పట్టుకోవాలి. ఇక్కడ మీకు కీబోర్డ్లో రెండు కీస్ ఉంటాయి, షిఫ్ట్ కీస్. మీరు ఏది పట్టుకున్నా ప్రాబ్లం లేదు, ఏది క్లిక్ చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు షిఫ్ట్ కీని పట్టుకుని మీరు నావిగేషన్కి ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అదంతా సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా మీకు మీరు నావిగేషన్కి అప్ సైడ్ నొక్కినా కూడా మీకు వన్ లైన్ అనేది అప్ లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, మీరు అలా కాకుండా
ఇక్కడ ఒక్కసారిగా ఈ టెక్స్ట్ అంతా ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి అంటే దీని షార్ట్కట్ ఒకటి ఉన్నది. అది ఏంటి అంటే కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో ఏ అనే బటన్ ఉంటుంది, కంట్రోల్ ఏ. ఈ కంట్రోల్ పట్టుకొని ఏని క్లిక్ చేయగానే మనకి ఈ టెక్స్ట్ అనేది మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని ఏని ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు టెక్స్ట్ అంతా ఒకేసారి సెలెక్ట్ అయిపోయింది. ఈ కంట్రోల్ ఏ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టోటల్గా మీ మొత్తం పేజ్లో ఉన్న టెక్స్ట్ అంతా ఒకేసారి సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ అనేది ఈజీగా ఉంటుంది మనకి దీనివల్ల. ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ అనేది నేను ఇంకా కొంచెం టెక్స్ట్ తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఈక్వల్ టు అండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ టెక్స్ట్ ఎంత ఉంది. మీరు మామూలుగా మౌస్తో అంటే ఇలా టెక్స్ట్ సెలెక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ కర్సర్ని ఏదో చోట క్లిక్ చేసి మీరు కర్సర్ని ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు బయట ఏరియాలో క్లిక్ చేసి మీరు దీంట్లో సెలెక్షన్ చేస్తే మీకు అవ్వదు. కంట్రోల్ ఏ ఆప్షన్స్ అంటే మీరు ఇచ్చే షార్ట్ కట్స్ అనేవి మీరు బయట ఏరియాస్లో ఎక్కడ క్లిక్ చేసి మీరు దానికి ఇవ్వకూడదు. మీరు ఈ వర్క్ స్పేస్ ఏరియాలోనే ఇక్కడ మీరు ఏదో ఒక చోట కర్సర్ని ఉంచుకుని, అంటే ఇది నేను కంట్రోల్ మొత్తం టోటల్ పేజ్ అంతా సెలెక్ట్ చేస్తాను కాబట్టి మీరు ఎక్కడ వరకు ఉంచుకోవచ్చు. అలా కాకుండా మీరు విడిగా ఈ పేరా ఒకటి కావాలి అంటే మీ కర్సర్ అనేది మీ లాస్ట్ మీకు కావాల్సిన చోట పెట్టి అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు మాన్యువల్గా. ఓకే, నాకు ఇప్పుడు ఇది మొత్తం టెక్స్ట్ అంతా ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను షార్ట్కట్ మీకు చెప్పాను కదా. ఇప్పుడు కంట్రోల్ ఏని ప్రెస్ చేయండి, కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ మొత్తం పేజ్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇలా మనం టెక్స్ట్ మన పేజెస్లో ఇక్కడ మనకి ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో అన్ని పేజెస్ కూడా ఒకేసారి కంట్రోల్ అయిన షార్ట్కట్ ద్వారా మొత్తం అంతా టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా మీకు ఓన్లీ మిడిల్లో పారాగ్రాఫ్ కావాలనుకోండి, మిడిల్లో పారాగ్రాఫ్ని కావాలి అంటే మీరు విడిగా మౌస్తో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకుని నావిగేషన్ కీతో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని ఇదే పారాగ్రాఫ్ని నాకు కింద కావాలి, ఇక్కడ కావాలి, ఇదే కాపీ. ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు కాపీ అని ఉంటుంది ఆప్షన్. ఈ కాపీ అనే ఆప్షన్ ద్వారా మనము ఇదే పేరాని ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ కాపీ ఉంది చూడండి, క్లిప్ బోర్డ్లో కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు కాపీ అనేది ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను క్లిక్ చేస్తే కాపీ అనేది ఆప్షన్ సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఇక్కడ మీకు సెలక్షన్లో లేదు. ఓకే, టెక్స్ట్ అనేది మీరు సెలక్షన్ ఇవ్వలేదు. సో అందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్లో ఆప్షన్స్ ఇక్కడ కట్ అండ్ కాపీ అని ఉన్నది, ఈ రెండు హైలైట్లు అవుతున్నాయి. అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి ఇప్పుడు హైలైట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు హైలైట్ అయ్యింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇదే కాపీ కింద రావాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, ఇదంతా సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను చూడండి. కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు కాపీ అవ్వింది, బట్ మీకు ఇక్కడ వచ్చిందా రాదు. మీకు కాపీ నొక్కగానే రాదు. దీనికి పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ అనే ఆప్షన్ని యాడ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి ఇక్కడ ఇదే టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఓకే, ఇదే టెక్స్ట్ ఇక్కడ అవుతుంది. ఓకే, ఈ కాపీ అయింది క్లిప్ బోర్డ్ అంటే మీకు ముందు తెలుస్తుంది. ఈ క్లిప్ బోర్డ్లో రికార్డ్ అవుతుంది, ఇది ఎంత కాపీ అయింది. మనం పేస్ట్ చేయడం ద్వారా అది ఇక్కడికి వస్తుంది. ఓకే, మీరు కాపీ నొక్కిన వెంటనే ఇక్కడ రాదు. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ఇక్కడ కావాలి, కర్సర్ నేను ఇక్కడ ఉంచాను. మీకు టెక్స్ట్ అనేది ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ ఉంచండి కర్సర్ని. ఇప్పుడు మీరు క్లిక్ చేసి ఇప్పుడు మీరు పేస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ పేస్ట్, PASTE పేస్ట్, దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఇప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఏమైంది చూడండి, ఇక్కడ వచ్చింది. ఇదే పేరా నాకు ఇక్కడ వచ్చేసింది. ఇలా మీరు ఎన్నిసార్లు పేస్ట్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆటోమేటిక్గా MS వర్డ్లో ఏంటంటే ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్, ఇది ఏమని చెప్పాను, ఇది స్టేటస్ బార్. ఇది ఓకే, ఇది స్టేటస్ బార్. ఇక్కడ టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయి, టోటల్గా 2 పేజెస్కి మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాం ఇక్కడ. అండ్ ఇప్పుడు సెకండ్ పేజ్లో వెళ్తే ఇక్కడ సెకండ్ అని చూపిస్తుంది. టోటల్గా 2 పేజెస్ ఇవి. అండ్ ఇక్కడ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 636 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా. ఓకే, ఇది ఈ స్టేటస్ బార్లో మనకి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పేజెస్ ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి
ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఇక్కడ నాకు ఫస్ట్ పేజ్ అనేది చూడండి ఫుల్ అయిపోయింది. ఇక్కడ నాకు ఫస్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్ ఫుల్ అవ్వగానే ఇక్కడ సెకండ్ పేజ్లోకి ఈ ఎంఎస్ వర్డ్ అనేది సెకండ్ పేజ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ నెక్స్ట్ మిగిలిన డేటాని, మిగిలిన టెక్స్ట్ని అంతటిని. ఇదంతా ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ అనేది సెకండ్ పేజ్లోకి పెట్టేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు మధ్యలో ఒకటి వచ్చింది చూడండి, ఒక బ్రేక్ టైప్లో. ఇదేంటంటే ఇది ఫస్ట్ పేజ్, ఇదేమో సెకండ్ పేజ్. ఓకే, ఈ పేజ్కి మధ్యలో ఉన్నది పేజ్ బ్రేక్ అంటారు దీన్ని. ఓకే, ఈ పేజ్ బ్రేక్ గురించి మనం ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏంటంటే ఎంఎస్ వర్డ్లో మీరు మామూలుగా నేను ఇక్కడ సపోజ్ చూడండి, నేను హరి అని టైప్ చేశాను. మనం జనరల్గా మనం వర్డ్స్ని మనం స్టార్టింగ్ లెటర్స్ అనేది క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేసి టైప్ చేస్తాం కదా. మీరు అలా ఎంఎస్ వర్డ్లో టైప్ చేయక్కర్లేకుండానే నేను ఇక్కడ స్మాల్ లెటర్స్ టైప్ చేసి నేను ఎంటర్ చేశాను. చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయిపోయింది. చూడండి, హెచ్ అనేది ఆటోమేటిక్గా క్యాపిటల్ అయిపోయింది. ఇలా ఎంఎస్ ఆఫీస్లో ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా మనం ఏమైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ని కానివ్వండి, ఇలా మనం స్మాల్ లెటర్స్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ నాకు ఇప్పుడు ఇక్కడ నాకు సెకండ్ పేజ్కి కావాలి. ఇక్కడ ఈ టెక్స్ట్ ఈ పైన ఉన్న టెక్స్ట్ నాకు ఇక్కడ కిందకి కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఇక్కడ నుంచి మూవ్ చేయాలనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ కట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, కట్ అనే ఆప్షన్ ఉంది. ఈ కట్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఒకసారి కట్ని క్లిక్ చేయండి. అండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కట్ అనగానే చూడండి ఏమైంది, మొత్తం అంతా టెక్స్ట్ అంతా పోయింది. ఇదంతా పోవడం అంటే జస్ట్ మొత్తం పోదు, ఇది మీరు వేరే చోట పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మూవ్ చేయాలనుకుంటున్నారు కదా మీరు, కర్సర్ అనేది మీకు కావాల్సిన ప్లేస్లో, నాకు ఇప్పుడు ఈ కింద కావాలనుకోండి, నాకు ఈ కింద ఈ టెక్స్ట్ అనేది రావాలి. ఇప్పుడు మీరు కావాల్సిన చోట ఇక్కడికి వెళ్ళి అక్కడ మీరు పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ పేస్ట్ని క్లిక్ చేయగానే మీరు ఇందాక ఇక్కడ చేసిన టెక్స్ట్ని ఇక్కడికి మూవ్ అయిపోయింది. చూడండి, పైన ఉన్న టెక్స్ట్ కిందకి మూవ్ అయిపోయింది. ఇలా మీరు ఒక పేజ్లో ఉన్న టెక్స్ట్ అనేది వేరే పేజ్లోకి మూవ్ చేయడానికి ఈ కట్ అనే టూల్ని యూస్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.